ఆ ఏమో మరి బయట గుసగుస ఏంటంటే ఇప్పుడు నీ మాట నీకు చేసిపోతా బయట కూడా రఘునందనే బాగానే ఫైర్ బ్రాండ్ బాగానే ఉరుకులో పెడుతుండు మొత్తానికైతే దూసుకపోతుండు రామా లెక్క అందుకని వాళ్ళ పార్టీ వాళ్ళే ఊరుస్తలేరు అనేది కూడా లోపడంగా సంధిస్తున్నారు అనేది కూడా గుసగుస నువ్వు ఏమన్నా సో మా పార్టీ వాళ్ళు అట్లాంటి మంచి పనులు చేస్తారని నేను అనుకోను కానీ సరే ఆ బురదేశ కార్యక్రమంలో అక్కడ ఎవరైనా మా వాళ్ళు నిలబడి ఉంటే మా వాళ్ళ పేరు వస్తుందేమో నాకు తెలియదు కానీ మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా కదా మా వాళ్ళు దేశం కోసం పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు కాబట్టి మా వాళ్ళు నా మీద బురదెత్తారని నేను అనుకోను. మరి సారు ఇక రేపు రేపు మరి స్థానిక సంస్థల కథ రాబోతుందిగా పచ్చ జెండా ఇక మరి జూను జూలైయో ఇక మరి ఇలా మీద ఏమన్నా ప్రచార కనపడుతుందా మొత్తం మాదే ఉంటుంది. 2 నెలల కాంగ్రెస్ చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ వద్దు అనుకుంటారు ప్రజలు ఇక టీఆర్ఎస్ చూసిన తర్వాతనేమో అది ఏంది తండ్రి బిడ్డ కొడుకు బావ బామ్మర్దిల పంచాయతీ నడుతుంది వాళ్ళు వద్దు అనుకున్నారు. కాబట్టి భవిష్యత్తు ఏమన్నా ఉంటే ఈ దేశం మంచిగా ఉండాలంటే ఎవరి చేతులు ఉంటుందంటే బీజేపీ వాళ్ళ చేతులు ఉంటుందని ప్రజలు అనుకుంటారు. అందుకని మాకే స్థానిక సంస్థలు కూడా మేమే గెలుస్తాం. మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి ఏం తీసుకొస్తలేదట ఓ ప్రాజెక్టుల కాడ లేదు కదా ఓ మెట్రో కాడ లేదు కదా ఎక్కడ కాకనే ఇళ్ళకి ఉందట వ్యవహారం వీళ్ళు ఏం గుంజుకొస్తలేరట పైకం మన తెలంగాణకు. సో నీకు ఎంత తింటే అరుగుతుందో గంతే పెడతాం. నువ్వు ఒక బిర్యానీ తినడానికి 2 బిర్యానీలు పెట్టలేరు. ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా ప్రకారం ఈ రాష్ట్రానికి తెస్తున్నాం. అవి కాకుండా ఇంకెక్కువ కూడా చాలా తీసుకొస్తున్నాం. మాట్లాడేటోళ్ళకి ఏంటంటే చూడలేకపోతున్నారు. ఇప్పుడు 4 గుడ్డోళ్ళని తీసుకుపోయి ఏనుగు కాడ నిలబెడితే తొండం దిక్కు నిల్చున్నాయని ఇది గుండ్రగా పైపు లెక్క ఉందన్నాడంట. ఏనుగు ఎట్లుంటది రా అంటే తోక కాడ నిలబెట్టినోడు ఇది సన్నగా పాము లెక్క ఉంటుంది అన్నాడంట. కాలు కాడ నిల్చున్నాడు ఈ స్తంభం లెక్క ఉందన్నాడంట. ఈ 4 కలిస్తే కదా ఏనుగు ఎట్లున్నది తెలిసేది. 4 దిక్కులో మాట్లాడుతున్నారు. కానీ ఒక దిక్కు ఒక దారి కళ్ళు తెరిచి చూస్తే కేంద్రం ఏమి ఇస్తుందో తెలుస్తుంది. మేము లేకపోతే రాష్ట్రం ఎడికి నడుస్తుందన్న అన్ని మేమే ఇస్తున్నాం. రోడ్లు మాయే, బాత్రూమ్లు మాయే, సిలిండర్లు మాయే, అన్ని మాయే. ఆఖరికి నువ్వు తినే బువ్వ 2 రూపాయల కిలో బువ్వ కూడా మేమే ఇస్తున్నాం. 5 కిలోలు మేము ఇస్తున్నాం. 1 కిలోనే సర్కార్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓ అమ్మా 6 కిలోలలో 5 కిలోలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు రూపాయి లేకుండా. 1 కిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి అందుకని మంది పోతింటారు పండుగ మాదంటారు వాళ్ళు ఇచ్చిన 6 కిలోలు వాళ్ళు ఎత్తుకపోతున్నారు అంతే. ఆయన వస్తే ఆయన వెనుక 6 వచ్చారు. 6కి అయిపోయి 6 కిలోలు ఏం పడైంది ఆడ. ఓ అమ్మా ఇది ఎక్కడి కథ అంత ఇంత పడితే అంత పంచాయతీలు వస్తాయి. సనబువ పండుగ ఇప్పుడు కాంగ్రెస్ ఉండదు కదా. సొమ్ము కేంద్రాన్ని సోకు రాష్ట్రాన్ని. ఓ ఈ కథ సరగుండు ఇది ఎక్కడి కథరు దేవుడు శంకరా. ఇక ఊరూరం మూతం పోతుంది సన్నబువ మారేమంతం సన్నబువ పెడుతుంది మారేమంతం సన్న బియ్యం ఇస్తుందని మూతం పోతుంటే కుండ బద్దలు కొడుతుంది. ఉన్నది విషయం ఇదే అన్న కుల్ల ఈసారు మరి తెలంగాణకెళ్ళి పన్నుల రూపంలో రూపాయి గుంజుకోపోతున్నారు కేంద్ర పోలు 42 పైసలు ఇస్తున్నారట. మరి ఇది న్యాయమేనా? అట్లే ఇస్తారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గట్లే ఇవ్వమని చెప్పింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు రూపాయి పోతే 30 పైసలే ఇచ్చేటోళ్ళు. మేం ప్రధానమంత్రి అయినాక రూపాయి వస్తే 42 పైసలు ఇస్తున్నాం అన్న. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఢిల్లీకి రూపాయి పోతే గల్లీకి వచ్చేటి 30 పైసలే ఉంటుండే రాష్ట్రాలకి. నరేంద్ర మోడీ గారే పెద్ద మనిషి చేసుకొని ఆయన ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి వచ్చిన ఆయన కాబట్టి రాష్ట్రాల కష్టాన్ని అర్థం చేసుకొని 30 పైసలు దాల్తలేవని రూపాయి వస్తే రూపాయలు 42 ఇస్తున్నాడు చక్కగా. మరి బీహార్ ఎందుకు మరి బీహార్ వాళ్ళకి ఎక్కువ ఎవరికి ఎక్కువ ఇస్తలేము అందరికి అంతే ఇస్తాం. బంతిలో కూర్చున్నప్పుడు నర్సయ్యతో ముద్ద ఎక్కువ తిని ఉంటాడు. దాంట్లో తప్పేం పడతావు? ఒక ముద్ద ఎక్కువ తింటే తిని ఉంటాడు. ఆయన జర పక్కగా ఉన్నాడు తక్కువ తింటే తిని ఉంటాడు. ఈయన కేసీఆర్ లేకుండా ఈయన మొత్తం తింటాడు. కానీ ఇది ఏం చూసినా గట్లే పక్కగా ఉన్నాడు ఏం తినలేదు మా పోరాడని అంటారు. ఎట్లా గట్ల అయితే అమ్మని సహాయంగా ఇక సరే ఇక మరి అతుకు చూసిరా ఎట పెట్టిన అతుకు ఇక మరి రాగా పోగా రేపు మరి రఘునందన్ సారు అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నా. ఇప్పుడు కార్యకర్తగా మంచిగా ఉన్నా దుబ్బాకోళ్ళు ఓటైతే దుబ్బాక ఎమ్మెల్యే అయినా మెదకోళ్ళు ఓటైతే మెదక్ ఎంపీ అయినా రేపు మా కేంద్ర నాయకత్వం రఘునందన్ ఇక్కడ పనిచేయాలంటే గానే పోయి పనిచేస్తాడు. నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన అవసరం లేదు. మా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి. కమలం గుర్తు మీద గెలిచిన ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఇక దానికి నేను సైనికుల లెక్క పనిచేస్తా. దాంట్లో మా పార్టీ నన్ను ఏడ కూర్చొని ఏం పని చేయమంటే గదే పని చేస్తా. నర్సయ్య తాత లెక్క కట్టెపట్టుకొని తిరుగుమంటే కట్టెపట్టుకొని అందరిని మలుపుకొత్తా కూడా. అమ్మని అయితే ఆశ లేదు అధ్యక్ష పదవి మీద లేదు. ఎట్టుబడి ఉన్నది కొద్దిగా కానీ ఇతే చేస్తామని చెప్పిన కదా ఇతే చేస్తా అని చెప్తున్నా. మా పార్టీ నువ్వు ఏడ కూర్చుంటే పార్టీకి న్యాయం అవుతుందంటే గానే కూర్చొని పని చేస్తా. లేదు గోసి గొంగడ పెట్టి కట్టె పెట్టుకుని నడు ఊర్లో పోయి నడు కార్యకర్తలు తయారు చేయంటే తయారు చేసుకుంటూ వస్తా.
అమ్మా దేనికి వెనుకకు వచ్చేటోని కాదు. ఆ. నాకు ఏ పని అయితే ఆ పని చేస్తాను, 100% న్యాయం చేస్తాను.